Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లా దుగ్గొడ్డి మండలం అడవి రంగాపురంలో పర్యటించారు. అక్కడ పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు పరిశీలించారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లా పెద్దపంగర మండలం రెడ్డుకుంట తండాకు చేరుకుని దెబ్బతిన్న మిర్చి మామిడి పంటలు పరిశీలించారు. ఆ తర్వాత రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలు పరిశీలించనున్నారు. కాగా అంతకుముందు కేసీఆర్ ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో పర్యటించారు. పంటల నష్టం పట్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఆయన కేంద్రానికి నివేదికలు పంపాల్సిన అవసరం లేదని, అంతకన్నా లేదని తెలిపారు. మా రైతులను మేమే ఆదుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున సాయం అందిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దేశానికి కొత్త అగ్రికల్చరల్ పాలసీ అవసరం ఉందని అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 54 లక్షల ఎకరాల వరి సాగులో ఉంది. అన్ని రకాల పంటలు కలిస్తే దాదాపు 75 నుంచి 80 లక్షల ఎకరాల సాగులో ఉంది. ఇందులో ఒక వరి చేనే 56 లక్షల ఎకరాల సాగులో ఉంది. అంటే అగ్రికల్చర్ లో, వ్యవసాయంలో మంచి వృద్ధికి వచ్చినాము, మంచి దశకు వచ్చినాం. జీడిపి కూడా వ్యవసాయంతో మంచి లాభం జరుగుతుంది, మంచి లాభం ఉంది అని భారతదేశానికి ఒక పాఠం చెప్పే విధంగా కష్టపడి 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు చేసుకుని రుజువు చేసి రైతులు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం అప్పులు కట్టి కొంచెం ముఖం తెల్లబడతాను కొద్దిగా గ్రామాలలో. ఆ పాత బాధలు పోయినాయి. 24 గంటలు మంచి కరెంటు గానీ, నీళ్లు గానీ, ప్రాజెక్టులలో కూడా కడుపు నిండా నీళ్లు గానీ అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో అనుకోకుండా ఈ గాలి దుమారం రాళ్లవానం వచ్చింది. నేను హైదరాబాద్ నుంచే ఖమ్మంలో ప్రకటించిన ఇంతకుముందు ఎకరానికి 3,000 రూపాయలు ఇస్తారు వాస్తవంగా చెప్పానంటే. కానీ ఎకరానికి ఈ రోజు మనం 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పి ఇంతకుముందు డబ్బులు శాంక్షన్ చేసినాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో మీ అందరినీ కోరేది నేను ఒకటే, నేను సొంతంగా రైతును కాబట్టి, నేను మట్టిలో పుట్టినాను కాబట్టి, ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తా కాబట్టి, మన మంత్రి నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రి కూడా ఆయన స్వయంగా రైతు, ఇప్పుడు కూడా వారు కూడా వ్యవసాయం చేస్తారు అందరం కూడా. కాబట్టి ఆ బాధ మాకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వ్యవసాయాన్ని కిందికి పడని ఇంకా 10 ఎకరాలు ఎక్కువ వండియాలి కానీ, ఇంకా ముందుకే పోవాలి కానీ, నీళ్లు కూడా ఇంకా రానికాడికి తెచ్చుకోవాలి కానీ మళ్ళీ వెనక కూడా తెలంగాణ ఏ పరిస్థితుల్లో కూడా ఆయన రాష్ట్రం ఎట్లా సంపాదించుకున్నామో ఇలా వ్యవసాయం ఎట్లా పెంచుకుంటున్నాం ఉద్యమం చేసినట్టే. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వెనకకు పోద్దు. ఇంత ఎండలో ఇంత దూరం మొత్తం మన వ్యవసాయ మంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, రాష్ట్ర అధికారులు, మన జిల్లా అంతా అధికారులు, నాయకులంతా ఎందుకు వచ్చినామంటే దశలోకి వెళ్లే సమయం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 54